హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వెజిటేబుల్స్ ఏవి ఇంట్లో లేకపోయినా కూడా 2-3 టమాటాలు ఉన్న ఒక ఆనియన్ ఉన్న చాలండి. ఒక సింపుల్ వేలో చాలా టేస్టీగా ఉండి టొమాటో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి, త్వరగా అయిపోతుందనమాట. నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర 1/2 టీ స్పూన్ అయితే యాడ్ చేశానండి. అలాగే ఒక ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసి వేశాను. వేసాక ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి కలిసేలాగా. చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది, కొంచెం కుక్ అయిందనమాట ఆనియన్. దాని తర్వాత ఒక చిల్లీ కట్ చేసి వేసానండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత ఒకసారి కలిపేసుకుందాము. మనము కట్ చేసుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, 2 టొమాటోలు ఇవి ఇందులో యాడ్ చేసేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది నాకు. చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. టొమాటో మగ్గిపోయిందండి. ఇలా మగ్గిన తర్వాత 2 వెల్లుల్లిపాయలు క్రష్ చేసి వేసాను అనమాట, ఒక టీ స్పూను. దాని తర్వాత కారం అండి, నేను టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. అలాగే ఒక చిన్న స్పూన్ అంతా కోకోనట్ పౌడర్ అండి, మనకు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేశాను అనమాట. టేస్ట్ బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. అలాగే చిన్న టీ స్పూన్ అంతా అల్లము, కొత్తిమీర, వెల్లుల్లి 3 కలిపి పేస్ట్ చేసినది వేసానండి. ఫ్రెష్గా అయితే ప్రిపేర్ చేసుకునేది యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత 1/4 టీ స్పూన్ నేను ధనియా పౌడర్ కూడా యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకుని మనకు వాటర్ అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. మీకు టొమాటో బాగా జ్యూసీగా ఉండి వాటర్ ఉంటే వేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ నాకైతే దగ్గర పడిపోయిందండి, అందుకని నేను కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకుని ఇంకా మనము మూత పెట్టేసి 2 విజిల్ వచ్చేలాగైతే పెట్టుకుందామండి. నేను 2 విజిల్సే పెట్టాను అనమాట. మగ్గిపోయింది అనమాట, చాలా సాఫ్ట్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. ఆవిరిపోయాక చూపిస్తాను చూడండి. చాలా చక్కగా అయితే ఉడికిందనమాట టొమాటో కర్రీ. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకు వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా త్వరగా ప్రిపేర్ చేసుకొని రైస్లోకి కానీ చపాతీలో కానీ సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంతేనండి, వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటుంటే పుల్లగా, కారంగా చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్కారం.